అయినా సరే, హిందూ గుళ్ళల్లో అయినా సరే, గ్రామ దేవతలకైనా సరే, అమ్మవార్లకైనా సరే హలాల్ అనేది మనకు ఉండదు. అది వేరే వాళ్ళ సాంప్రదాయ ఆచారాలు. వాళ్ళని మనం గౌరవిద్దాం, వాళ్ళ ఆచారాలు కట్టుబాట్లు మనం గౌరవిద్దాం. కానీ మన గుడికి వచ్చినప్పుడు, మేడారం వచ్చినప్పుడు, మేడారంలో కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. దాన్ని మనము స్వాగతిస్తామండి. హలాల్ అనేది నిషిద్ధం. ఎందుకంటే ఇక్కడ మేడారంలో ఇంకేంటంటే మనము అమ్మవారికి ఆదివాసీలు ఇప్పపు సారని ఆరబోస్తారు. మిగతా వాళ్ళు వస్తే వాళ్ళకి ఇప్పపు సార దొరకదు కాబట్టి వాళ్ళకి ఆ మద్యము దాన్ని ఆరబోస్తారు. ఇట్లా మనం ఆరబోస్తున్నామని వాళ్ళ గుళ్ళకు పోయి మన మద్యం ఆరబోయొచ్చా? పోయలేం కదా. మరి అది అందుకని ఎక్కడ గుడి కట్టుబాట్లు అక్కడే, ఎక్కడ ఆచారాలు అక్కడే. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన ఆచారాలను మనం పాటిస్తామండి. హలాల్ అనేది మాత్రం నిషిద్ధము. హలాల్కు మనకు ఎటువంటి సంబంధం లేదండి. ఇక్కడ మరికొద్ది రోజుల్లో మహాజాతర జరగబోతున్నటువంటి సందర్భం. ఈ మహాజాతర సమయంలో ప్రధాన ఘట్టాలు ఏమి ఉండబోతున్నాయి మండమెలిగే జాతర నుండి? అంటే మహాజాతర ముందు రోజు బుధవారం రోజున మండమెలిగే గుడిమెలిగే పండుగ చేస్తాము. ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటంటే అడవికి వెళ్ళి కొత్తగడ్డి తీసుకొచ్చి మన అమ్మవారి గుడిసెని అలంకరించి పుట్టమన్ను తీసుకొచ్చి అమ్మవారి గద్దలను అలికి గొట్టు గోత్రాల ప్రకారము అమ్మవారికి పీఠ ముగ్గులేసి దీపధూప నైవేద్యాలతోటి అమ్మవారికి ఇప్పపుల నైవేద్యంగా పెట్టి ఇప్పపు సారని ఆరబోసి పూజలందరూ భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి జాగారాలు ఉంటూ అమ్మవారిలో మహాజాతరకు అంటే ఇంత పెద్ద ఆదిశక్తులు కాబట్టి వాళ్ళని వశం చేసుకోవాలంటే ఇంత నిష్టగా ఉంటే అంత వశపరుచుకొని ఈ మహాజాతర అనేది ప్రారంభమవుతుందండి.